రైట్. సో ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం నుంచి మన ధ్యానాన్ని కొనసాగిద్దాం. అందరూ కూడా ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం. అయితే 10వ అధ్యాయానికి వెళ్లే ముందు 9వ అధ్యాయం ఆఖరి వచనాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మనం ఎక్కడ ఆగాము, ఎక్కడ నుంచి మనం కంటిన్యూ అవ్వాలి మనకి అర్థమవుతుంది. తొమ్మిదవ అధ్యాయంలో ఆఖరి 2 వచనములు చదువుతున్నాను నేను. 20, 21. 12 ఉంది కదా, 21, 20, 21. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు, ఏ దెబ్బల చేత? 2 దెబ్బలు దేవుడు పంపించి మనుషులందరినీ కొట్టారు. ఎలాగా? ఒకటి మిడతల చేత, రెండవది సంహారకుల చేత. ఈ 2 దెబ్బల చేత చావక మిగిలిన మనుషులు. సో అక్కడున్న సంహారకులు వచ్చి 4వ వంతు మనుషులందరినీ చంపివేసినా కూడా మిగిలిన జనులు ఎవ్వరు కూడా తమ విగ్రహారాధనను తమ పాపపు క్రియలను విడిచిపెట్టకుండా మారు మనసు పొందకుండా ఉండిపోయారు. మరియు 21వ వచనం, తాము చేచున నరహత్యలను, మాయ మంత్రములను, జార చోరత్వములను చేయకుండునట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. అంటే ఇన్ని కోట్ల మంది మనుషులు తమ కళ్ళ ముందు ఒక తీర్పు ప్రపంచానికి వస్తే, అంటే ఎవరు చేస్తున్నారో వారికి తెలీదు, దేవుడు చేస్తున్నట్టు వారికి తెలియదు, కానీ మనుషులు చనిపోవడం జరుగుతుంది కళ్ళ ముందు. అవన్నీ చూసి కూడా వారు దేవుణ్ణి ఆశ్రయించడానికి ఇష్టపడలేదు. అది మనం చూస్తున్న ఆఖరి మాటలు 9వ అధ్యాయంలో. అంటే ఈ 7 బూరల్లో 5వ బూర, 6వ బూర యొక్క తీర్పు ఆఖరి క్షణాల్లో జరిగిన పరిస్థితి ఏమిటి అంటే, మనుషులు ఎవ్వరు కూడా దేవుని తట్టు తిరగటం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మాట ఎందుకు నేను నొక్కి చెప్తున్నానంటే, ఈ కాంటెక్స్ట్ లో ఈ మాట చెప్పడానికి ఒక కారణం ఉంది ఈ సందర్భంలో. అదేమిటో మనం 10వ అధ్యాయంలో మనకి కనపడుతుంది. అందుకని ఈ వెనక్కి వచ్చి ఈ 20, 21 మనం చూసుకుని ముందుకు వెళ్తున్నాము. సో ఏం జరిగింది? 20, 21లో మనుషులు తమ చుట్టూ జరిగే పరిస్థితుల వలన మారు మనసు పొందడానికి ఇష్టపడలేదు. పరిస్థితులు చూసి కూడా, అంత భయంకరమైన పరిస్థితులు చూసి కూడా, మిడతల చేత కుట్టించుకుని కూడా, తమ తోటి మానవులు చనిపోయినా కూడా వారు మారు మనసు పొందడానికి ఇష్టపడలేదు. ముందుకు వెళ్దాం. అందరూ కూడా 10వ అధ్యాయము 1వ వచనము. సో బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. సో మరి యోహాను తన దర్శనాన్ని కొనసాగిస్తూ ఉండగా, దర్శనం దేవుడు చూపిస్తూ ఉండగా ఏమి చూస్తున్నాడు? ఒక దూత, వేరొక దూత. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది దూతలను చూస్తూ ఉన్నాడు. ఒక్కొక్క ఘట్టానికి, ఒక్కొక్క సందర్భానికి దేవుడు అనేక మంది దూతలను ఉపయోగించి ఆ పనులు అన్ని చేపిస్తూ వచ్చారు ఇప్పటిదాకా. ఇప్పుడు ఈ ఘటనలో, ఈ సంఘటనలో వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. పరలోకం నుంచి ఎవరైనా దిగి వస్తే ఎక్కడికి వస్తారు? భూమి మీదకే వస్తారు. ఎందుకంటే భూమి అనేది అన్నిటికంటే ప్రాముఖ్యమైన సృష్టి. మిగిలినవన్నీ కూడా భూమి కొరకు ఆకాశంలో క్రియేట్ చేశారు. దేవుడు పరలోకంలో ఉన్నారు. సో ఆ భూమి మీదకి, ఎందుకంటే దేవుని యొక్క స్వరూపమైన మానవులు భూమి మీద నివసిస్తున్నారు. అయితే ఆ భూ నివాసులే దేవుని తట్టు తిరగకుండా పాపంలో ఉన్నందువలన దేవుడు భూ నివాసులకు ప్రతిదండన ఇవ్వడం మొదలు పెట్టారు. ఆ ప్రతిదండనలో భాగముగానే ఈ 5వ బోర, 6వ బోర మనుష్యుల మీదకి వచ్చిన దెబ్బలు. ఒకటి చావు లేకుండా వచ్చిన దెబ్బ, ఒకటి చావుతో కూడి వచ్చిన దెబ్బ. సో ఈ భూమి మీదకు ఎవరు వస్తున్నారు ఇప్పుడు? ఒక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఊహించుకోవాలి ఇక్కడ మనం. సో ఎవరన్నా ధరించుకోవడం అంటే ఏం ధరించుకుంటాము? బట్టలు ధరించుకుంటాం మనం. ఇక్కడ ఈ దూత తన చుట్టూ కప్పుకోవడానికి ఏం ఉపయోగించుకున్నాడు? మేఘాన్నే ఉపయోగించుకున్నాడు. ఆయన శిరస్సు మీద మేఘ ధనుస్సు ఉండెను. రెయిన్బో మన అందరికీ తెలుసు. దాన్ని సంస్కృతంలో మేఘ ధనుస్సు అంటారు. ఆ వాక్యమే నేను వాడాను ఇక్కడ. తెలుగు ట్రాన్స్లేషన్ ఉన్న మాట నేను వాడలేదు, ఎందుకంటే అది మిథాలజీ నుంచి తీసుకున్న ట్రాన్స్లేషన్ కనుక అది నేను పక్కకు పెట్టి మేఘధనుస్సు, ఒరిజినల్ సాంస్క్రిట్ రెయిన్బోకి ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ అది. ఎందుకు అంటే అది మేఘములో ఉంచబడిన ధనుస్సు. ధనుస్సు అంటే బౌ. అది సో రెయిన్ బౌ. నేను ఇంకొక మాట కూడా వాన విల్లు అంటారు దాన్ని. ఎందుకు అంటే అది వానతో కూడి వచ్చిన ఒక విల్లు లాంటి ఒక పరిస్థితి గనక. సో ఆ మేఘధనుస్సు గాని వాన విల్లు అనే ఈ 2 మాటలు ఇది ఎక్కడున్నాయి? ఆయన శిరస్సు మీద ఉన్నది ఆ మేఘధనుస్సు. ఆయన ముఖము సూర్యబింబము వలె ఉండెను.
సో సూర్యుని పోలినట్లుగా అతని ముఖము ప్రకాశిస్తూ ఉన్నది. ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. ఇది వివరణ. అక్కడ అక్కడ వేరొక దూత పరలోకం నుండి దిగి భూమి మీదకి వచ్చిన ఆ దూత యొక్క వివరణ, డిస్క్రిప్షన్ ఎలా ఉన్నది అంటే, మేఘం ధరించుకున్నాడు, శిరస్సు మీద మేఘధనుస్సు ఉన్నది, ముఖమేమో సూర్యబింబం వలె ఉన్నది, పాదములు చూస్తే అగ్ని స్తంభముల వలె ఉన్నవి. సో ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ ఏమి కనబడుతున్నాయి? కొన్ని ఎలిమెంట్స్ కనబడుతున్నాయి మనకి. ఆ ఎలిమెంట్స్ చూస్తే ఒకటి మేఘము, మేఘధనుస్సు, సూర్యబింబము, అగ్నిస్తంభము పక్కన పెడితే ఈ మొదటి 3 వాటికి సంబంధించిన ఒక ప్రక్రియ ఏమన్నా ఉన్నదా అని ఆలోచించాలి మనం. ఆలోచిస్తే సూర్యుడు నీళ్ల మీద పడినప్పుడు నీళ్లు ఆవిరయ్యి మేఘముగా మారి, ఆ మేఘము భూమి మీదకి వచ్చినప్పుడు, వర్షముగా కురిసినప్పుడు, ఆ నీటి బిందువుల మీద అదే సూర్యరశ్మి పడినప్పుడు మేఘధనుస్సు పుడుతుంది. ఇది మనకి రెయిన్బో యొక్క ప్రాసెస్. అందరం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం అది. సో ఇక్కడ చూస్తే ఆ 3 ఎలిమెంట్స్ అక్కడ పెట్టారు దేవుడు అక్కడ. ఈ దూతకి అవన్నీ 3తో పంపించారు అక్కడ. సో ఒకటి మేఘము, మేఘధనుస్సు ఉంది, సూర్యుడు ఉన్నాడు. సో సూర్యబింబము, మేఘము, మేఘధనుస్సు ఈ కాంబినేషన్ ఏంటి అంటే రెయిన్బో ప్రాసెస్ అది. అయితే వీటికి భిన్నముగా వేరొక ఎలిమెంట్, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలె ఉండెను. సో అగ్ని అనేది కొత్తగా కనపడుతుంది. మరి ఈ మేఘము, ఈ అగ్ని ఏమిటి? ఈ 2 ఎలిమెంట్స్ ని దేవుడు ఎందుకు పంపించారు ఈ దూత దగ్గర? ఏమన్నా అర్థం ఉందా? లేకపోతే కాకతాళీయంగా అలాగా ఒక దూత అలా వచ్చేసారా? మనకు తెలుసు ఏది కూడా కాకతాళీయం కాదు ఇది. ఇందులో ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. ఈ అర్థం తెలుసుకోవాలంటే మనం అసలు ఈ మేఘధనుస్సు అనేది దేవుని వాక్యములో మొట్టమొదట దేవుడు ఎప్పుడు ఉంచారు, దానికి సంబంధించిన వాక్యం ఏమిటి అని తెలుసుకుంటే మనకి ఈ యొక్క కరెంట్ స్థితి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి, ప్రకటన గ్రంథంలోని 10వ అధ్యాయంలోని 1వ వచనంలో ఉన్న పరిస్థితి ఏంటో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ వద్దాం. సో వెనక్కి వెళ్ళాలంటే అందరం కూడా ఆదికాండము 6వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం మనం. ఒక్క నిమిషం. తొమ్మిదో అధ్యాయంకి వెళ్ళిపోతాం డైరెక్ట్. 6వ అధ్యాయంలో మొదలైన ఆ దేవుని యొక్క తీర్పు 9వ అధ్యాయంలో దేవుడు నోవహుతో ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతూ చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయము 8వ వచనము. మరియు దేవుడు నోవహు అతని కుమారులతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇదిగో నేను మీతోను, మీ తదనంతరము మీ సంతానముతోను, మీతో కూడనున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. సో దేవుడు నోవహు అతని కుమారులు నలుగురితోనూ మాట్లాడుతున్నారు. నేను మీతో, మనుష్యులతోనూ, మీ పక్కన ఉన్న మీ వనరులు ఎవరు? మీ యానిమల్స్, బర్డ్స్, ఫిషెస్, ఇవన్నీ కూడా, ఎందుకంటే అవన్నీ కూడా నీవు ఓడలో తెచ్చుకున్నావు, నా ఆజ్ఞ ప్రకారం వాటిని సంరక్షించావు. సో మీ అందరితో నేను ఒక ఒడంబడిక చేస్తున్నాను, నేను ఒక నిబంధన చేసుకుంటున్నాను. నేను ఏంటి ఆ నిబంధన? ఆ నిబంధన స్థిరపరచున్నాను. 11వ వచనం. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు, భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదు అని పలికెను. మరి నోవహు కాలములో దేవుడు పంపించిన ఆ తీర్పు ఏమిటి? మానవులందరినీ సంహరించుటకు, లయపరచడానికి. సమస్త శరీరులు చనిపోయారు అక్కడ, జంతువులతో సహా. ఒక్క నోవహు ఓడలో ఉన్నవారు మాత్రమే సంరక్షింపబడ్డారు. సో అటువంటి ఆ జల ప్రళయము
ఆ జల ప్రవాహము భూమిని నాశనం చేయడానికి ఇంక ఎప్పటికీ నేను పంపించను. దేవుడు ఒక నిబంధన చేశారు. సో ఆ ప్రవాహము అంటే ఆ జలముతో భూమిని నేను ఇంకెప్పుడు కూడా నేను తీర్పు తీర్చను, బా బాధ కలిగించను అని ఒక మాట చెప్పి ముందుకు వెళ్తూ, మరియు దేవుడు ఇంకొక మాట అన్నారు. నాకును, మీకును, మీతో కూడనున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. ఆ గుర్తు ఏమిటి? దేవుడు ఒక గుర్తుతో ఆ నిబంధన స్థిరపరిచారు. ఒక సైన్ ఇచ్చారు. ఆ సైన్ ఏమిటి అంటే, మేఘములో నా ధనుస్సును ఉంచితిని. అది నాకును భూమికిని మధ్య నిబంధనగా గుర్తుగా నుండును. సో ఎవరు పెట్టారు ఈ మేఘములో ధనుస్సు? దేవుడు పెట్టారు, అది ఉంచారు. అంతకు ముందు మేఘధనుస్సు ఉందా ప్రపంచంలో? లేదు. అంటే ఆదాము పుట్టినప్పటి నుంచి, ఆదాము నుంచి నోవహు వరకు జరిగిన మానవ చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరు కూడా మేఘధనుస్సును చూడలేదు. అది మొట్టమొదటిసారి ఈ జల ప్రళయము తరువాత దేవుడు సృష్టించిన ఒక ప్రక్రియ. ఇది ఇంపార్టెంట్ అది. సో ఈ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్‌లో ఈ మేఘములో నా ధనుస్సును ఉంచుతున్నారు. అది కలర్స్, అది రెయిన్‌బో కలర్స్ అవి. అది విల్లు లాంటి ఆకారంలో, ధనుస్సు లాంటి ఆకారంలో ఉంటుంది కాబట్టి దేవుడు ఏమన్నారంటే ధనుస్సును నేను ఉంచానని చెప్తున్నారు. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనపడును. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ వాటర్ ఎవాపరేట్ అయ్యి మేఘముగా సముద్రము మీద తయారయ్యి అది భూమి మీదకు వస్తుందో, ఆ సూర్యుని రశ్మి ఆ తేజస్సు ఆ మేఘములో నుంచి వచ్చిన నీళ్ళలోంచి రిఫ్లెక్ట్ అయ్యి ఆ మేఘము మీద ధనుస్సుగా కనపడుతుంది. ఎప్పుడైతే ఆ ధనుస్సు కనపడుతుందో అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. అంటే ప్రపంచంలో ఎప్పుడు వర్షం వచ్చినా కూడా దేవుడు ఆ ముందుకు వెళ్ళిపోతారు. నోహ కాలానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏ రకంగా నేను మానవ శరీరులందరినీ కూడా నాశనం చేశానో, ఇక ఎప్పుడు కూడా నేను మళ్ళీ నీళ్లతో వారిని నాశనం చేయను అన్న నిబంధన ఏం చేసుకుంటారు దేవుడు? జ్ఞాపకం చేసుకుంటారు. గమనిద్దాం. చాలా స్పష్టంగా చెప్పారు. ఎప్పుడైతే మేఘం వస్తదో, దాని మీద ధనుస్సు వస్తదో ఇది జరుగుతది. సో ఎవ్రీ ఇయర్, ఎవ్రీ టైమ్ అక్రాస్ ద వరల్డ్ ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. దేవుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు ఇప్పటిదాకా. అది ఆ ప్రాసెస్ ఇంపార్టెంట్. ఏదో వర్షం వచ్చేసింది, రెయిన్‌బో వచ్చింది, వెళ్ళిపోయింది. అది కాదు అక్కడ ఇంపార్టెంట్. ఆ రెయిన్‌బో ఎందుకు పెట్టారు అన్నది ఇంపార్టెంట్. ఎందుకు పెట్టారంటే దేవుడు మనుష్యుల రెబెలియన్ అవిధేయతను, వ్యతిరేకతను ఓర్పుతో భరించి ఇక చంపేద్దాం అనుకుంటాను నోవహని చూసి కృపతో మానవాళిని ముందుకు జరిపించి మళ్ళీ అటువంటి విధంగా చంపను అని చెప్పి ప్రమాణం చేసినప్పుడు అవి జ్ఞాపకం చేసుకోవడానికి ధనుస్సు ఉంచి ప్రతిసారి కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండడం వలన ఈ ప్రపంచం ఇంకా నీళ్లలో మునిగిపోలేదు. సో అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకొందును కనుక సమస్త శరీరులను నాశనం చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనుస్సు మేఘములో ఉండును. నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరంలో ప్రాణము గల ప్రతిదానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకొందునెను. అంటే ఒక్కసారి కాదు, ఏదో ఒకసారి రెయిన్‌బో వచ్చి ఇంకెప్పటికీ నేను చేయను అని అనట్లేదు. ఆ మేఘధనుస్సు అనేది కంటిన్యూయస్ ప్రాసెస్ అన్నమాట. ప్రపంచం నడుస్తూ ఉండగా ప్రతి దినము ఎక్కడో ఒక చోట మేఘధనుస్సు వస్తూనే ఉంటుంది. వర్షం పడుతూనే ఉంటుంది. సో ఆ నిత్య నిబంధనను దేవుడు నాన్ స్టాప్ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎందుకు? మానవులను ఆ కోపంతో, ఆ ఉగ్రతతో చంపివేయకుండా కృపతో అవకాశం ఇస్తూ వచ్చారు. అది. మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమశరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవహుతో చెప్పాను. సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఈ ప్రాసెస్. సన్, క్లౌడ్, రెయిన్బో ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? ఆ నిబంధనకు సంబంధించినవి అని అర్థమవుతుంది. ఇందాక మనకు కనపడిన 2 ఎలిమెంట్స్ ఏంటి అక్కడ? ఈ ప్రాసెస్ జరగాలంటే ఏం కావాలి మనకి? మిస్ అయిపోయింది ఏమిటంటే సముద్రము, భూమి. ఎందుకు? సముద్రంలో మొదలైంది భూమి మీదకి పడుతుంది. అక్కడ నుంచి మళ్ళీ సముద్రంలో కలిసిపోతుంది కదా! అది మనకు తెలుసు. సముద్రములో ఉన్న నీరు ఆవిరై మేఘముగా వెళ్ళి
వర్షం కురిసినప్పుడు మేఘధనుస్సు వస్తుంది. ఆ మేఘం నుంచి వర్షం వచ్చినప్పుడు భూమి తడుస్తూ భూమిలో ఉన్న నీళ్లు మళ్ళీ సముద్రంలోకి పారి ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మనకి దేవదూత చూసినప్పుడు మనకి మేఘము, మేఘధనుస్సు, ఆయన ముఖము సూర్యబింబము వలె ఉన్నది. సో ఈ 3 కనపడ్డాయి. ఏవి 2 కనపడట్లేదు మనకి? సముద్రము, భూమి ఇంకా కనపడలేదు మనకి. సో మనం ముందుకు వెళ్తే ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకము ఉండెను. ఈ దూత ఎక్కడికి వచ్చాడు? ఆయన తన కుడి పాదము సముద్రము మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ మనకు కంప్లీట్ అవుతుంది. మనం చూస్తున్న ఈ ఎలిమెంట్స్ అనేవి అన్ని కూడా ఈ ప్రాసెస్ కి రిలేటెడ్ అని తెలుస్తున్నాయి మనకి. సో అక్కడ సముద్రము, భూమి ఇవి 2 కూడా కనపడ్డాయి. అయితే మనకి ఇంకొక ఎలిమెంట్ కనపడింది అక్కడ. మళ్ళీ మొదటి వచనానికి వెళ్తే గనక ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. సో ఇది కీ వర్స్ అన్నమాట. మరి మేఘము, సూర్యుడు, మేఘధనుస్సు, భూమి, సముద్రం ఇవన్నీ మనకు అర్థం అవుతున్నాయి. మరి అగ్ని ఎందుకు వచ్చింది సడన్ గా? అగ్ని స్తంభం ఎందుకు వచ్చింది? అదే ఇందులో ఉన్న రహస్యం. ఈ 10వ అధ్యాయంలో ఉన్న రహస్యం ఏమిటి అంటే దేవుడు ఏమి చూపెడుతున్నారంటే, నేను ఓర్పుతో సహనముతో మీకు కృపలో మీకు రక్షణ కొరకు ఇంత సమయం ఇచ్చాను మానవాళికి. మిమ్మల్ని ఎప్పుడు కూడా జలముతో నేను నాశనం చేయను, ఆ తీర్పు ఇవ్వను అని ఒట్టు పెట్టుకున్నాను నేను. ప్రమాణం చేస్తారు, అదే నిబంధన అంటాము దాన్ని. తనతో తానే ఉడంబడిక చేసుకోవడాన్నే ప్రమాణము, ఒట్టు లేకపోతే నిబంధన. అయితే దేవుడు అక్కడ ఒక మాట చెప్పారు. ఏమని? నేను నీళ్లతో నాశనం చేయనన్నారు గాని ఇంకొక ఎలిమెంట్ తో నాశనం చేయనని చెప్పలేదు. అదేమిటంటే అది సీక్రెట్ ఏమిటంటే, మీరు తిరిగి మళ్ళీ నా మాట వినక విధేయత చూపించక అలాగే మొండిగా ఉంటే నా నిబంధన ప్రకారం జలముతో మిమ్మల్ని తీర్పు తీర్చను గాని అగ్నితో తీర్పు తీరుస్తాను మిమ్మకు అని అన్నారు దేవుడు. ఇది మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే, మళ్ళీ మనం అందరం కూడా ఇంకొక వాక్యం దగ్గరికి వెళ్ళాలి. అదే 2 పేతురు 2వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం అందరం కూడా. అందరం కూడా 2వ పేతురు 2వ అధ్యాయము. మూడో అధ్యాయంకి వెళ్దాం. 2 కూడా వద్దు. ఎందుకంటే సమయానికి బట్టి ముందు మూడో అధ్యాయంలోనే మనం చూసుకుందాము. అంత్య దినములలో అపహాసకులు 3వ అధ్యాయము 3వ వచనము. 2 పేతురు 3వ అధ్యాయము 3వ వచనము. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకను గూర్చిన వాగ్దానము ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమును ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. సో పేతురు విశ్వాసులకు చెప్తున్నాడు. అనేక మంది అవిశ్వాసులు ఏమంటారంటే, దేవుడు వస్తానన్నారని మీరు అంటున్నారు, ఏరి దేవుడు రావట్లేదే, ప్రపంచం అంతా చక్కగా ముందుకు వెళ్ళిపోతుంది, మేము తింటున్నాము, తాగుతున్నాము, పడుకుంటున్నాము, లెగుస్తున్నాము, అన్ని పనులు చేసుకుంటున్నాం మేము, ఏది ఆయన వాగ్దానము అని వెక్కిరించడం మొదలు పెడతారు మనల్ని చూసి, విశ్వాసులను చూసి. ఇది జరుగుతుంది అని చెప్పి ముందే మీరు తెలుసుకోవాలి పేతురు చెప్పాడు. ఎందుకు అంటే వాళ్ళు చెప్పిన మాటలో కీవర్డ్ ఏంటంటే ప్రపంచము అలాగే నడుస్తుంది కదా అని అంటారు వాళ్ళు. అయితే పేతురు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రపంచం అలాగే నడుస్తూ ముందుకు వెళ్ళిన ఒక కాలం ఉంది. కొన్ని 5,000 సంవత్సరాల క్రితము నోహ్ అనే వ్యక్తిని జీవించిన కాలంలో కూడా ప్రపంచం అలాగే తినుచు, తాగుచు, పెండ్లాడుచు వెళ్తూనే ఉన్నారు వాళ్ళు. 5వ వచనం, ఏలయనగా పూర్వము నుండి ఆకాశము ఉండెననియు నీళ్లలో నుండియు నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. వారికి తెలుసు నీళ్ళంతా కూడా భూమి మీద ఉంటే నీళ్లు సెపరేట్ అయ్యి ల్యాండ్ వచ్చింది, నీళ్లలోంచి భూమి వచ్చింది, నీళ్ల వలన భూమి వచ్చింది అన్న విషయము ఆల్రెడీ వారికి మర్చిపోయారు. వాళ్ళ పూర్వీకులు తెలుసుకున్నారు కానీ వీరు మర్చిపోయారు.
ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. జ్ఞాపకం చేస్తున్నాడు ఏం జరిగిందో. 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. సో ఇక్కడ ఆ చిన్న డివైడింగ్ లైన్ చెప్తాను నేను. ఎందుకు పేతురు ఆ భూమి గురించి మాట్లాడుతూ నీళ్లు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు అంటే, ఈ భూమి ఎలా సృష్టింపబడింది? దేవుని వాక్యం వల్ల సృష్టింపబడింది. ఆ వాక్యము దేవుడు ఇచ్చినప్పుడు భూమిని ఎలా వేరు చేశారు? భూమిలోంచి వేరు చేశారంట. అదే నీళ్లలోంచి వేరు చేశారు. చూడండి, పూర్వము ఆకాశము ఉండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు. సో నీళ్లలోంచి వచ్చింది, నీళ్ల వలన అది సమకూర్చబడింది. సమకూర్చడం అంటే ల్యాండ్ అంతా ఒక ప్లేస్‌కి వెళ్ళడం, నీళ్ళన్నీ సెపరేట్ అవ్వడం మనం చూసాం ఆదికాండం మొదటి అధ్యాయంలో. అది దేవుని మాట ఇవ్వడం వలన, ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట వలన సృష్టి ఆ విధంగా వచ్చింది. సో ఏ నీళ్లలోంచి భూమి బయటికొచ్చిందో ఆ నీళ్లు మళ్ళీ కప్పేసినవి. అదే మాట అక్కడ సీక్రెట్. ఆ నీళ్ల వలననే అప్పుడున్న లోకం మళ్ళీ ఏం జరిగింది? నీటి వరదలో మునిగిపోయింది. దేవుడేమన్నారు? ఇదిగో ఈ భూమికి ఇచ్చిన నిబంధన అది నేను. ఏమని? ఇక ఎప్పుడు కూడా భూమిని, ఆ నివాసులను ఆ విధంగా నేను ప్రవాహం పంపించి నేను సంహరించను. అయితే ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు? ఆకాశమును కూడా తీసుకొచ్చాడు కాంటెక్స్ట్‌లోకి. ఇప్పుడు భూమి ఒక్కటే కాదు. ఇప్పుడున్న ఈ పరిస్థితిలో నేను ఆకాశం కూడా చూపెడతాను. ఆకాశములంటే ఏమిటి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అనేకమైన గెలాక్సీస్, యూనివర్స్‌లో ఉన్న అనేక విధమైన ఆల్ ప్లానెటరీ బీయింగ్స్ ఇవన్నీ కూడా పిక్చర్‌లోకి తీసుకొచ్చి, ఆకాశము, భూమియు కూడా ఈ భక్తిహీనుల తీర్పును వీళ్ళతో కలిపి నాశనమునకు జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ఏ వాక్యముతో అయితే దేవుడు భూమిని సృష్టించారో అదే వాక్యము చేత ఇవి కూడా భద్రపరిచి ఉన్నాయి. ఎందుకు? ఒక కాలం వస్తుంది, భూమితో పాటు దేవుడు ఆకాశాన్ని కూడా లయపరచడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకు? కారణం ఏమిటి? ఈ భూమిని, ఆకాశమును కూడా ఆదాము పాపము చేసినప్పుడు సైతాను ప్రవేశము వలన అన్నీ కూడా కుళ్ళిపోయినవి, కరప్ట్ అయిపోయినవి, పాడైపోయినవి. ఈ పాడైపోయిన సృష్టిని దేవుడు ఏం చేస్తాడంటే తీసివేసి, నేను ఒక నూతన సృష్టిని చేస్తాను. ఇందులోంచి నా బిడ్డను నేను బయటికి తీసుకొచ్చేస్తాను. ఎవరెవరైతే నాకు అవిధేయులుగా ఉంటారో వారిని ఇదే భూమితోనూ, ఇదే ఆకాశములతోనూ నేను నాశనం చేస్తాను. అయితే నా నిబంధన ప్రకారం భూమి మీదకి జలప్రళయం పంపించను, అగ్ని పంపిస్తాను నేను ఈసారి. చూడండి అక్కడ క్లియర్‌గా 2 పేతురు 3వ అధ్యాయం 7వ వచనంలో అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యములను భద్రం చేయబడి ఉన్నవి. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను, 1000 సంవత్సరం ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. ఇది కీవర్డ్. ఎవరు నశింపవలెనని ఇచ్చెంపక మారు మనస్సు పొందాలని దేవుడు ఓర్పుతో వేచి చూస్తే, మరి దేవుడు పంపించిన ఉగ్రతను చూసి కూడా మారు మనస్సు పొందనొల్లకపోతే ఇప్పుడు దేవుడు ఏం చేస్తారు? ఆయన ఓర్పు లిమిట్స్ కూడా అయిపోయిన తర్వాత అగ్నిని పంపించబోతున్నారు. అందుకనే 9వ అధ్యాయం ఆఖరి వచనం అంత ఇంపార్టెంట్. వారు ఇవన్నీ చూచి ఆ దెబ్బల చేత చావక మిగిలిన వారు మారు మనసు పొందనొల్లకపోయిరి. వారు చేస్తున్న చోర జారత్వము, విగ్రహారాధన, చెడుతనము అన్ని కూడా కొనసాగిస్తున్నారు గాని మారు మనసు పొందట్లేదు. దేవుడు ఎందుకు ఆ జలాన్ని పంపించకుండా ఉంచారు ఇంతకాలము? ఎందుకు ఆలస్యం చేస్తూ వచ్చారు? వీరు ఎప్పుడో ఒకప్పుడు నా తట్టు తిరిగి ఆ నశించిపోకుండా ఉంటారని చెప్పి అవకాశం ఇస్తే, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా వారు ఇంకా కొనసాగిస్తుంటే, అప్పుడు దేవుడు ఏమన్నారంటే, ఇదిగో ఇక సమయం వచ్చింది. సో, అలాగా ఇంకా ముందుకు వెళ్తే దాని గురించి ఏ విధంగా ఈ భూమి ఆకాశములు మహావేంద్రంతో లయమైపోతే మనం ఏ విధంగా జాగ్రత్తగా దేవుని రాక వరకు వేచి ఉండి మన జీవితము ప్రత్యేకించి
లోకముకు సంబంధం లేకుండా జీవించాలో పేతురు చెప్పాడు. అయితే అది కాంటెక్స్ట్ లోంచి మనం బయటకు వస్తే మన కాంటెక్స్ట్ లోకి వచ్చినప్పుడు ఇప్పుడు మనకి హోల్ పిక్చర్ చూద్దాం మనం 1వ వచనం నుంచి. సో వేరొక దూత పరలోకం నుండి దిగి భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చినప్పుడు ఒక కాలేమో సముద్రం మీద పెట్టాడు, ఒక కాలేమో భూమి మీద ఉంచాడు. ఎలా ఉన్నాడు? మేఘము కప్పుకున్నాడు, మేఘ ధనుస్సు ఉన్నది, సూర్యబింబం వలె ముఖం ఉన్నది. టాప్ పార్ట్ అంతా కూడా ఓల్డ్ టెస్టమెంట్ లో దేవుడు చేసిన నిబంధనని సూచిస్తుంది. ఏది? శిరస్సు, బాడీ, ఫేస్. బాటమ్ పార్ట్ కాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అగ్ని స్తంభముల వలె ఉన్నాయి. సో దేవుడు ఏమంటున్నారు? నేను అది జ్ఞాపకం చేసుకున్నాను, టైం ఇచ్చాను. ఇదిగో బాడీ పైనుంచి కింద వరకు చూసుకుంటే అలా పైనుంచి కిందకి వస్తే లాస్ట్ అంటే బాడీ ఎప్పుడు కూడా హెడ్ నుంచి కిందకి రావడం అంటే ఏదంటే టైం అన్నమాట. అది మనకి ఇది ఎక్కడ తెలుస్తుంది? దానియేలు గ్రంథంలో ఆ విగ్రహంలో గోల్డ్ నుంచి పాదముల దగ్గరికి వచ్చే వరకు, క్లే పాదములు వచ్చే వరకు అది టైం ఫ్రేమ్ కదా. అది బాబిలోన్ రాజ్యము, మీడో పర్షియన్ రాజ్యం, గ్రీక్, రోమ్, రివైవ్డ్ రోమ్, తర్వాత దేవుడు యేసుప్రభు వచ్చి వాళ్ళందరినీ నాశనం చేయడం టైం ఫ్రేమ్ గా పెట్టారు, బాడీ హెడ్ నుంచి టో వరకు. అదే ఇమేజరీ ఇక్కడ కనపడుతుంది. హెడ్ నుంచి కిందకి వస్తే కనుక హెడ్ అనేది టైం ఫ్రేమ్ లో ఆది కాండంలో జరిగిన ఈవెంట్ అయితే, ఆ మేఘము, ఆ ధనుస్సు, ఆ సూర్యబింబము అవన్నీ కూడా ఆ ప్రాసెస్ అంతా కూడా ఆది కాండంలో జరిగిన విషయం అయితే, ఆ టోస్ దగ్గర కాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఈ సమయంలో నేను ఇదిగో తీర్పు పంపిస్తున్నాను, ఈ తీర్పు అగ్నితో ఈ భూమిని ఆకాశం లయం చేయడానికి నేను సిద్ధపడిపోయాను. రైట్? సో అది ఈ ఫుల్ వివరణ మాట. అక్కడ వచ్చిన దూత ఎందుకు వచ్చాడు? ఏ టైంలో వచ్చాడు ఈ దూత? ఎప్పుడైతే మానవులు ఇంకా మారు మనసు పొందమని చెప్పారో వెంటనే వచ్చాడు దూత. సో వచ్చి ఏమంటున్నాడు? సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించను. ఎందుకు? అది తీర్పు ప్రకటన. అది అందుకనే సింహము వలె, కింగ్ ఆఫ్ ద జంగిల్, సింహము. దేవుడు ఏమన్నారు? ఆయన లక్షణంలో ఒక లక్షణము సింహము లాంటి లక్షణము. ఆయన రాజుగా వచ్చి ఈ భూమిని, ఈ ఆకాశమును తీసివేసి కొత్త భూమిని ఆకాశం సృష్టించి ఏలబోతున్నారు కనుక ఈ సింహము గర్జించినట్లు ఒక రిప్రజెంటేషన్ గా ఈ బలిష్ఠుడైన దూత గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. సో ఎప్పుడైతే మేఘం ఉంటుందో, సూర్యుడు ఉంటాడో, ఆ మేఘ ధనుస్సు ఫామ్ అవుతుందో అక్కడ ఏముంటది? వర్షము, వాన ఉంటుంది. వాన పడినప్పుడు జరిగే ఇంకొక ప్రక్రియ ఏంటి? ఉరుములు, మెరుపులు. సో ఎప్పుడైతే ఈ దూత ఆ మాటలు ఆ గొప్ప శబ్దంతో ఆర్భటించాడు, వెంటనే ఒక 7 ఉరుములు అక్కడ ఉరమడం జరిగింది. ఇదంతా కూడా ఆ ప్రాసెసే కదా, ఆ ప్రక్రియలో భాగము. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నారంటే ఆ పాత ప్రాసెస్ ఈ కొత్త ప్రాసెస్ కి ఫార్వర్డ్ చేస్తుంది. అంటే బెటాన్ ఫార్వర్డ్ చేస్తుంది. నేను నీళ్లతో ఈ భూమిని లయం చేయను, ఇదిగో అగ్నితో లయం అయిపోతుంది అని చెప్పి ఒక ఉరుములు రావడం జరిగింది. ఉరుములు కొన్ని శబ్దాలు పలికినవి. అయితే ఇక్కడ ఇంకొక రహస్యం దేవుడు ఏం చేశారంటే, ఆ 7 ఉరుములు అవి ఏమి శబ్దములు పలికాయో అది కేవలం యోహానుకి మాత్రమే వినిపింప చేశారు. సో ముందుకు వెళ్తే 4వ వచనంలో, ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవుచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. సో మనకి ఏమర్థమవుతుంది? కాంటెక్స్ట్ అర్థమైపోతుంది. ఇదంతా తీర్పుకు చెందిన సందర్భము. తీర్పు తీరుస్తుండగా మనుషులు మారుమనసు పొందలేదు. దేవుడు ప్రభు తన తీర్పుని కొనసాగించడానికి చూపిస్తున్న ఇమేజరీ, ఒక దృశ్య రూపము ఆ దూత. సో అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని మనకు అర్థమవుతున్నాయి ఇప్పుడు. అయితే ఉరుములు వచ్చినవి, ఉరుములు మాట్లాడినవి, ఆ మాటలు మాత్రం మనకి చెప్పలేదు. సో ఆ మాటల్లోనే ఒక రహస్యం ఉన్నదన్నమాట. ఆ తీర్పుకు చెందిన రహస్యము అది కేవలం యోహానికి మాత్రమే చెప్పారు. అది ఇంకెవరికి కూడా అది వినిపించనివ్వలేదు. సో అక్కడితో మనము ఆ ఉరుముల గురించి ఇక మర్చిపోవాలి. ఎందుకు? దేవుని చిత్తం కాదది, మనం తెలుసుకోవాలని. ఇన్ని రాసిన యోహాను ఆ 7 ఉరుములు ఏం పలికాయో రాసేస్తే అది మన కొరకు రాసినవి అవుతాయి. అవి మనకి రాయబడలేదు, వాటికి ముద్రించడం అంటే అర్థం ఏంటి? అవి మనకి చెందినవి కావు. సో కనుక ఆ ఉరుములు ఏం మాట్లాడాయో మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకి లేదు. అయితే సందర్భం ఏమిటి? తీర్పు. అది మనం తెలుసుకోవాలి. అందుకనే దేవుడు అవన్నీ చూపించారు మనకి. ముందుకు వెళ్దాము. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా
నేను చూచిన ఆ దూత తన కుడి చేయి ఆకాశము తట్టు ఎత్తి. సో ఇప్పుడు ఏం చూస్తున్నాడు? ఆ దూత ఆల్రెడీ భూమి మీదకి, సముద్రం మీద, ఒక కాలు భూమి మీద, ఒక కాలు సముద్రం మీద. అంటే మొత్తము ప్లానెట్ ఎర్త్ అంతా కవర్ అయిపోయినట్లే. ఎందుకు? ఎర్త్ లో రెండే రెండు పార్ట్స్, అయితే వాటర్ ఉంటది, లేకపోతే ల్యాండ్ ఉంటుంది. అందుకనే ఒక కాలు భూమి మీద పెట్టాడు, ఒక కాలు ల్యాండ్ మీద పెట్టాడు. ఈ ఈ ల్యాండ్, సముద్రము, ఈ ప్రాసెస్ అంతా ఆదికాండంలో చూసాము. దేవుడు ఉపేక్షించారు. ఇప్పుడు అదే ల్యాండ్, అదే భూమి మీద అగ్ని స్తంభములు గల పాదంతో వచ్చాడు. ఒక పాదం, అగ్ని స్తంభంతో గల పాదము సముద్రం మీద పెట్టాడు. అగ్ని స్తంభంతో ఉన్న రెండవ పాదము భూమి మీద పెట్టాడు. ఏమిటి నిదర్శనము అంటే, ఈ భూమి, ఈ సముద్రము కూడా అగ్నితో లయమైపోతున్నాయి. సో ఏ విధంగా లయమైపోతున్నాయి చెప్తున్నాడు ఇక్కడ. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి. సో కుడి చెయ్యి పైకి పెడుతున్నాడు. ఎందుకంటే దేవుడు పరలోకంలో ఉన్నారు కాబట్టి, ఈ దూత భూమి మీద ఉన్నాడు కాబట్టి తన చెయ్యి పైకి ఎత్తి ఒక మాట అంటున్నాడు. పరలోకమును అందులో ఉన్న వాటిని. అంటే ఈ పరలోకము అంటే దేవుని ఉన్న ప్రదేశము కాదక్కడ. ఆకాశముల మాట, హెవెన్స్ అంటాం. ఎందుకంటే సృష్టించినప్పుడు దేవుడు ఆకాశములు, భూమి, సముద్రము. అందుకని ఈ మూడిటికి సంబంధించిన జీవరాశులు కూడా, ఆకాశంలో ఎగిరే పక్షులుంటాయి, నీళ్లలో వెళ్ళే చేపలుంటాయి, భూమి మీద నడిచే మనుష్యులు, జీవరాశులు ఉంటాయి. గమనించారా? ఆ 3 టైప్స్ ఆఫ్ క్రియేషన్ అది. ఈ 3 ఎలిమెంట్స్ అన్నమాట. అందుకనే పరలోకమును అందులో ఉన్న వాటిని, అంటే సన్, మూన్, ప్లానెట్స్, బర్డ్స్, ఎవ్రీథింగ్ ఆల్ ఇన్ ద హెవెన్స్ అన్నమాట, పైన ఉండేవి. భూమిని, అందులో ఉన్న వాటిని ఎవరు? మానవులు, మనము అందరూ మనుషులు, జంతువులు, ఇవన్నీ. సముద్రమును, అందులో ఉన్న వాటిని, చేపలు, మిగిలిన సముద్ర జీవరాశులు, అవన్నిటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని చెప్తున్నాడు. ఆయన మీద ఒట్టు, ఇవన్నీ సృష్టించిన ఆ దేవుని మీద ఒట్టు అని అంటున్నాడు ఈ దేవదూత. పెట్టి ఏమంటున్నాడు? ఇక ఆలస్యము ఉండదు. ఎందుకు? ఆ స్పేస్ కి వాళ్ళే తెచ్చారు మనుషులు ఈ భూమిని. ఇంకా మారు మనసు పొందమంటున్నారు. దేవుడు మారు మనసు పొందుటకు తీర్పు తీర్చకుండా అప్పటి వరకు ఉన్నారు. ఇక ఓర్పు సమయం అయిపోయింది. ఇక ఆలస్యము ఉండదు. కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. చాలా స్పష్టంగా ఉంది చూడండి. గమనిద్దాం. ఒక్కొక్క మాట మనం చూసుకుంటే, 7వ దూత ఏం చేయబోతున్నాడు? బూర ఊదబోతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది? 7వ ముద్రలో ఓపెన్ అయిన ఈ 7గురు బూరలు పట్టుకొచ్చిన వారు, ఆ 6 బూరలు అయిపోయినాయి. 7వ బూర ఊదితే ఇంక అయిపోయినట్లే. ఆ 7వ బూరలో ఇమిడి ఉన్న 7 పాత్రలు ఉంటాయి. సో 7వ బూరలోకి చెందినవేవి. సో ఎప్పుడైతే 7వ బూర మోగుతాదో ఇంక మోగడానికి ఇంకే బూర మిగలలేదు. సో ఒకటే సమాప్తం అయిపోతుంది. దేవుని యొక్క సంకల్పము సమాప్తం అవుతుంది. ఆ దేవుని యొక్క సంకల్పం ఏమిటంట? అది ఒక సువార్త. ఇప్పుడు మనకు సువార్త అనేది జ్ఞాపకం చేసుకుంటే, సువార్త ఏమిటి అసలు? మనము ఈ భూమి మీద కాకుండా, ఈ శరీరంలో కాకుండా, దేవుని యేసుక్రీస్తు ప్రభువు వలె నూతన పునరుద్ధాన శరీరములో దేవునితో, దేవుని సమక్షంలో ప్రభువుతో కలిసి ఉంటామన్నదే సువార్త. అదే మన నిరీక్షణ. సో అది జరగాలి. సో అంటే ఏం వెళ్ళిపోవాలి? ఈ భూమి వెళ్ళిపోవాలి. ఈ ఆకాశములు వెళ్ళిపోవాలి. ఈ శరీరం వెళ్ళిపోవాలి. సో అవన్నీ మనం క్రోడీకరించుకుంటే 7వ దూత ఎప్పుడైతే ఆ బూర మోగిస్తాడో అక్కడ ఎండ్ అనేది జరగబోతుంది ఈ భూమి ఆకాశములకు. సో 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త. ఏం తెలిపారు? ఇదిగో నా కుమారుడైన యేసుక్రీస్తు మీ దగ్గరికి వస్తాడు. వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా రక్షించుకుని నా దగ్గరికి తీసుకొస్తాను. నేను మిమ్మల్ని నా కుమారునికి బహుమానంగా ఇస్తాను. ఇదంతా దేవుని యొక్క సువార్త. అది ఎవరికి చెప్పారు? ప్రవక్తలందరికీ చెప్పారు. మోషే దగ్గర నుంచి అందరికీ చెప్పారు. ప్రవక్తలందరికీ కూడా అదే సువార్త. ప్రభువు రాకే సువార్త. ప్రభువు మనల్ని తన దగ్గరికి తిరిగి తీసి రక్షించుకోవడమే సువార్త. ఈ ప్రాసెస్ లో ఏది వెళ్ళిపోతుంది? ఇప్పుడు దాకా మనం చూసిన ఈ భూమి, ఈ ఓల్డ్ భూమి, ఈ ఓల్డ్ ఆకాశంలో వెళ్ళిపోవాలి. అందుకే ఇవన్నీ ఇమిడి ఉన్నాయన్నమాట ఈ సువార్తలో. అవన్నీ కూడా ఇప్పుడు ఏం జరగబోతున్నది? దేవుని మర్మము సమాప్తమగును. ఇక ఒట్టు పెట్టుకుని చెప్తున్నాను. ఇక టైం అయిపోయింది ప్రపంచానికి. ఈ 6వ బూర ఊదినప్పుడు జరిగిన ఆ శ్రమలో, ఆ అయ్యోలో
ఆ తర్వాత మనుష్యులు రెస్పాన్స్ వారు ఏ విధంగా ప్రతిస్పందించారో అది వెంటనే 10వ దూత వచ్చి డిక్లేర్ చేశాడు. ఇంకా నో లాంగర్ ఈ భూమికి సమయం అనవసరం. ఇంకా ఎన్ని కోట్ల మంది ఉంటారు, ఎన్ని కోట్ల మంది ఉంటారు, డజంట్ మ్యాటర్. వీటిని ఎండ్ వరకు తీసుకెళ్తారు దేవుడు. 1000 సంవత్సరాల తర్వాత పూర్తిగా అగ్నితో నాశనం చేయబోతున్నారు దేవుడు. ఎగ్జాక్ట్లీ 1000 years తర్వాత. ఇవన్నీ తర్వాత మనం చూసుకోబోతున్నాం. ముందుకు వెళ్దాం. అంతట పరలోకము నుండి నేను వినిన స్వరము మరల నాతో మాట్లాడుచు, నీవు వెళ్లి సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకము తీసుకొనుమని చెప్పుట వింటిని. సో యోహాను దర్శనము చూస్తుండగా ఆ బలిష్ఠుడైన దూత ఆల్రెడీ భూమి మీదకి దిగి రావడము, ఒక పాదము సముద్రము, ఒక పాదము భూమి మీద, అంతా మనం ధ్యానించుకున్నాం. అయితే అతని చేతిలో ఒక విప్పబడిన పుస్తకం ఉంది. సో ఈ దూత ఆ పుస్తకం పట్టుకొని ఉంటే పరలోకం నుండి ఒక స్వరం వినపడుతుంది. ఇంతకు ముందు ఆల్రెడీ ఇన్స్ట్రక్ట్ చేసిన స్వరము. ఏమని? యోహాను, నువ్వు వెళ్ళి ఆ దూత చేతిలో ఉన్న పుస్తకం తీసుకో, ఆ పుస్తకం నీ కొరకు పంపించబడింది. సో వెంటనే యోహాను ఏం చేశాడు? విధేయుడై దూత చెప్పిన ప్రకారం, ఆ స్వరం చెప్పిన ప్రకారం దూత దగ్గరికి వెళ్ళాడు. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి, ఎవరు? ఈ భూమి మీద సముద్రం మీద పాదం మోపిన ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకము నాకు ఇమ్మని అడుగగా అతడు దాన్ని తీసుకొని చేతికి ఇచ్చాడు. ఇచ్చి ఏమంటున్నాడు ఆ దూత? తినివేయుము, దాన్ని తీసుకొని తినివేయుము. అది నీ కడుపుకు చేదగును కానీ నీ నోటికి తేనె వలె మధురముగా నుండునని నాతో చెప్పెను. సో అది ఇన్స్ట్రక్షన్. ఏమని? నువ్వు తీసుకుని తినేయాలి. అది నీకోసమే పంపించబడిన చిన్న పుస్తకము. ఆ పుస్తకంలో ఏమున్నది? రాయబడిన పుస్తకం ఎప్పుడు కూడా రాతతో సంబంధించినదే పుస్తకం అంటే. ఒక చిన్న స్క్రోల్ అది. అందులో రాత ఉన్నది. మరి ఈ రాత ఏమిటి? మరి ఈ కడుపు ఏమిటి? ఈ చేదు ఏమిటి? నోటికి తేనెగా మధురంగా ఉండడం ఏమిటి? ఇవన్నీ ఎందుకొచ్చినాయి ఇక్కడ? మళ్ళీ దీన్ని అర్థం చేసుకోవడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి మనం ఓల్డ్ టెస్టమెంట్‌కి. ప్రతీది కూడా ప్రకటన గ్రంథంలో దాని ఒరిజినల్ ఒక రిఫరెన్స్ అక్కడ ఉంటుంది. దాని యొక్క ఎక్స్‌టెన్షన్ మన ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము. సో అక్కడికి వెళ్తే దీని యొక్క అర్థం ఏంటో మనకి తెలుస్తుంది. కనుక అందరం కూడా యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయానికి వెళ్దాం మనం. కొద్ది సమయం పడుతుంది. ఈ యెహెజ్కేలు గ్రంథము 2 చివరి వరకు మనం చూసినట్లయితే ఈ కాంటెక్స్ట్ మనకు అర్థమవుతుంది. యెహెజ్కేలుని ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు పంపిస్తున్నారు. ఎందుకు? తీర్పు ప్రకటించడానికి. అది సందర్భం. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజలు అవిధేయులై ఉన్నారు. సో గమనించండి, ఇదే కాంటెక్స్ట్ మనకి మిర్రర్‌లా, అద్దంలా కనపడుతుంది. మనుష్యులు అవిధేయులై ఉండగా యోహాను చేత తీర్పు ప్రకటించడానికి యోహాను పంపించారు ప్రకటన గ్రంథంలో. అక్కడ ఏం జరిగింది? ఇశ్రాయేలు ప్రజలు అవిధేయులై ఉండగా ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు తీర్చడానికి యెహెజ్కేలుని పంపించారు. అందుకనే మనం లాస్ట్ టైం కూడా ఇశ్రాయేలు ప్రజలకు జరిగిన తీర్పు 1:3 తీర్పులు అవన్నీ కూడా ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులకు 1:3 1/3 తీర్పులు జరుగుతున్నాయి. సో ఏదైతే ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఆల్రెడీ తీర్పు తీర్చారో అదే ఎక్స్టెన్షన్ ఇప్పుడు ప్రపంచం మొత్తానికి దేవుడు పంపిస్తున్నారు. సో ఇక్కడ కూడా అదే కాంటెక్స్ట్ మనకు కనపడుతుంది. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. సేమ్ యోహానికి ఎలా జరిగింది? ఆత్మవసుడై ఉండగా దేవుని మాటలు యోహాను దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ కూడా యెహెజ్కేలు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. దేవుని స్వరం విన్నాడు యెహెజ్కేలు. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు కనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలిసికొనున్నట్లు ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. సో యెహెజ్కేలుని ఇశ్రాయేలు ప్రజల మధ్యకి పంపిస్తున్నారు. ఎందుకు? ఈ మాటలు విని వారు ఏదో మారిపోతారని కాదు. దేవుని మాటలు ఇవి వారికి వెళ్ళాలి అన్న విషయం కొరకే పంపిస్తున్నారు. వారు వింటే ఉన్నారు, లేకపోతే లేదు. డజంట్ మ్యాటర్ అంటున్నారు. దేవుడే చెప్తున్నారు అక్కడ. వారు వినను వినకపోయినను దేవుని మాటలు వచ్చినాయి అని వారు తెలుసుకుంటారు.
6వ వచనం. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు. అంటే దేనికి పనికిరాని విధంగా ఉన్న చెట్లు ఉంటాయి కదా, ముళ్ళ తుప్పులు, బ్రహ్మదండి చెట్లు అంటే అడవిలో పెరిగే అనవసరమైన చెట్లు అవన్నీ కూడా. అటువంటి విధముగా ఈ మనుషులు ఉన్నారు. అంటే ఉపయోగం లేదు వారి వలన ఎవరికీ కూడా. వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఫ్రూట్ కాదు ముండ్ల తుప్పలు. వారి వలన ఏ ఫలము రావటం లేదు. తేళ్ల మధ్య నీవు నివసించుచున్నావు. తేళ్లు ఏం చేస్తాయి? బాధిస్తాయి వేరే వాళ్ళని. వీళ్ళు మనుషులు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు మిగిలిన వారందరిని బాధిస్తున్నారు గాని వారిని కాపాడటం లేదు. వాళ్ళ మధ్య నువ్వు ఉన్నావు ఓ హెచ్కేలు. అయినను ఆ జనులకు భయపడకము. వారి మాటలకును భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు కనుక వారు వినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియచేయము. వాళ్ళు ఎలాగో రెబెలియస్ పీపుల్, వాళ్ళు వ్యతిరేకత చూపించే వాళ్ళే, తిరుగుబాటు చేసే వాళ్ళే. వారు విన్నా వినకపోయినా నీవు మాత్రం వారికి చెప్పాలి నువ్వు. నరపుత్రుడా, సన్ ఆఫ్ మ్యాన్, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక, నువ్వు చేయొద్దు. నేను వెళ్ళమంటే నేను వెళ్ళను ప్రభువా, నేను చెప్పనాలికి అని నువ్వు అనద్దు. వారు చేశారు కదా, వదిలేసాయి. నువ్వు విధేయుడై ఉండు. వారు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దాని భుజించుము. అది ఇన్స్ట్రక్షన్ మాట. నేను ఒకటి ఇస్తాను, నేను ఒక మాట ఇస్తాను, ఆ మాట నువ్వు తినేయాలంటున్నారు. అంటే నీవు డైజెస్ట్ చేసుకో. అది నువ్వు ముందు నేను నేను ఇచ్చే ఈ మాట, ఆ ఇశ్రాయేల్ ప్రజలకు సంబంధించిన మాట నీవు తినాలి ఫస్ట్. అంటే నీవు అర్థం చేసుకోవాలి ఒక ప్రవక్తగా, విశ్వాసిగా. సో నువ్వు వచ్చి నేను తినను, నాకు వద్దు, ఇదేంటి ఇలా ఉందేంటిది అని అనద్దు. నువ్వు చిన్నపిల్లల్ని బండకేసి కొట్టేస్తున్నారు ప్రభా, దేవా నీవు అలాంటి వాడి కాదు కదా ప్రభా అని అనద్దు. నువ్వు నేను చిన్నపిల్లని బండకేసి కొట్టమన్నాను అంటే అది ఒక అర్థం ఉంటుంది, దాని వెనుక ఒక న్యాయమైన తీర్పు ఉంటుంది. నీవేం చేయాలి? దాన్ని తినాలది. నువ్వు విని నా నేచర్ని, నా నా లక్షణాలను అర్థం చేసుకుని నీవు దాన్ని నాకు విధేయులుగా ఉండాలి నీవు. సో నీవు వారు తిరుగుబాటు చేసినట్టు చేయక, నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దాని భుజించుము అనెను. అప్పుడు ఏం జరిగింది? నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొనిన ఒక చేయి నా యొద్దకు చాపబడెను. చేతిలో ఒక చిన్న గ్రంథము. ఆయన నా ముద్ర విప్పగా అది లోపటను వెలుపటను రాయబడి ఉండెను. మహా విలాపమును మనో దుఃఖమును రోదనమును అని అందులో రాయబడి ఉండెను. ఇక్కడ సీక్రెట్ ఇవ్వబడింది మనకి. దేవుడిచ్చిన మాట ప్రవక్త నోట్లోకి తీపిగా వెళ్ళాలి అన్నది ఇక్కడ కాంటెక్స్ట్. అందులో ఏం రాసుంది? దేవుడు చెప్పేశారు. అందులో ఏముంది? విలాపం ఉంది, దుఃఖం ఉంది, రోదనం ఉంది. అది ఎవరికది? యెహెజ్కేలుకి కాదది. దేవుడు వారితో మాట్లాడుతున్నారు. ఎవరు? అవిధేయులైన తిరుగుబాటు చేసిన మనుష్యులు, ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ వారికి సంబంధించిన తీర్పు అక్కడ అందులో పుస్తకంలో పెట్టి, ముందు నీవు అర్థం చేసుకో, నేను ఏ విధంగా వాళ్ళని శిక్షిస్తున్నానో నీవు దాన్ని రిజెక్ట్ చేయకూడదు. అందులో ఏముంది? మహావిలాపము, గ్రేట్ డిస్ట్రెస్, మనో దుఃఖం ఉంది, రోదనము, ఏడుపు ఉన్నది, అక్కడ దుఃఖం ఉంది. ఇవన్నీ రాబోతున్నాయి వారికి. నేను దాన్ని రాసి ఉంచిన తీర్పది, ముందు నువ్వు అర్థం చేసుకో. దాన్ని సాదృశ్యంగా పుస్తకం ఇచ్చి తినేవన్నారు. తిన్నప్పుడు దేవుని మాటలు నీకు ఎప్పుడు రుచించాలి, మంచిగానే ఉండాలి. అయితే ఆ మాటల లోపల ఉన్న గూఢార్థం ఏమిటి? అసలు లోపల జరిగేది ఏమిటి? నేను తీర్పు తీర్చబోతున్నాను. తీర్పు ఎప్పుడు కూడా కఠినంగా ఉంటుంది. ఆ కఠినత్వమే చేదుతో పోల్చారు దేవుడు. సో నోటికి తీపి, కడుపుకి చేదు. ఇక్కడ ఆ కడుపుకి చేదు అన్న మాట దాచి ఉంచారు దేవుడు. యెహెజ్కేలుకి చెప్పినప్పుడు నీ కడుపుకి చేదు అన్న మాట చెప్పలేదు. ఏం చెప్పారు? మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చి, నరపుత్రుడా, నీకు కనపడిన దాన్ని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారి ప్రకటన చేయము. నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించి
నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాని భక్షించి తిని. చేశాడు. అది నా నోటికి తేనెవలె మధురముగా నుండెను. ఎందుకు? దేవుని వాక్యం ఎప్పుడూ కూడా తేనెవలె మధురముగానే ఉంటుంది. ఎందుకంటే అది దేవుని యొక్క మాట గనుక, ఆ దేవుని యొక్క లక్షణం ఉంటుంది గనుక, అందులో మనము తీర్పు చూసినా, ప్రేమ చూసినా, కృప చూసినా, మరణము చూసినా అన్నీ కూడా అవి దేవుని యొక్క మాటలు గనుక అవి మనకి మధురముగానే ఉంటాయి. అందుకనే తిన్నప్పుడు నోటికి ఏమైంది? టేస్ట్ బడ్స్ ఉన్న చోట మధురముగా ఉన్నది. టేస్ట్ బడ్స్ లేని కడుపుకి రీచ్ అయినప్పుడు కడుపంతా వికారం అయిపోయింది. అక్కడ అక్కడ చేదు అంటే అర్థం ఏంటంటే, నాలుక మీద ఉండే టేస్ట్ బడ్స్‌తో చూసే చేదు కాదు. ఏదన్నా చేదు తిన్నప్పుడు కడుపు ఏమవుతుందంటే వికారంగా కడుపంతా ఒకలాగా ఉందంటాం కదా! అదనమాట. కడుపుకి చేదాయెను అంటే. నేను ప్రకటన గ్రంథం గురించి మాట్లాడుతున్నాను. అయితే యెహెజ్కేలులో ఏం జరిగిందంటే, నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. అంతే అక్కడితో ఆగిపోయిందన్నమాట. కడుపుకి చేదు అన్న మాట అక్కడ చెప్పలేదు దేవుడు. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చి, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలు వద్దకు పోయి నా మాటలు వారికి తెలియచెప్పుము. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు జనుల యొద్దకు కాదు, ఇశ్రాయేలీయుల యొద్దకే నిన్ను పంపుచున్నాను. అంటే ఎవరో దగ్గరికి పంపించడం లేదు. నీ జనుల దగ్గరికి, నీ మాటలు అర్థం చేసుకునే వారి దగ్గరికే నిన్ను పంపిస్తున్నాను. ఒకవేళ వేరే మనుషుల దగ్గర, అన్యజనుల దగ్గర పంపిస్తే వారు నీ మాట వింటారు. కానీ వీళ్ళేమైపోయారు? వీరు కఠినమైపోయారు. వీరు నీ మాట విననల్లరు. అయినా నువ్వు వెళ్ళాలి. నువ్వు నా తీర్పును వారికి ప్రకటించాలి. సో, అది అలాగా ముందుకు వెళ్తూ ఆఖరి 11వ వచనం చదువుతున్నాను. బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము. వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చెను. సో, మనకిప్పుడు ఏం అర్థమవుతుంది? అదే కాంటెక్స్ట్ సందర్భము ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్‌కొచ్చింది. ఆఖరి జనరేషన్‌కి. మనుషులందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు. మారు మనసు పొందకున్నారు. దేవుడు ఏం చేశారు? తీర్పు పంపిస్తున్నారు. ఆ తీర్పు ఒక పుస్తకములో రాసి యోహానుకిచ్చారు. అప్పటి ప్రవక్త యెహెజ్కేలు అయితే ఇప్పటి ప్రవక్త యోహాను. అప్పటి ఆడియన్స్ రెసిపియెంట్స్ ఇశ్రాయేల్ ప్రజలైతే ఇప్పుడు రెసిపియెంట్స్ ఈ భూమి మీద మిగిలి ఉన్న మనుష్యులు. భూ నివాసులందరూ. వారి మీదకే తీర్పు జరుగుతుంది. ప్రతిదండన. సో, దేవుడు ఆ తీర్పు రాసి స్పష్టంగా యోహానుకిచ్చి ఏమన్నారంటే, "నీవు తినివేయి. అది నీ నోటికి తీపిగాను, నీ కడుపుకు చేదుగాను" ఒకొక్క కొత్త మాట యాడ్ చేశారిక్కడ. ఎందుకు అంటే ఇది ఆఖరి తీర్పు. అతి భయంకరమైన తీర్పు. ఎంత వికారం అవుతుందంటే, ఆ తీర్పులో ఉన్న విషయాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే, ఆ డీటెయిల్స్ మనకు తెలీదు కదా! మనకి రాయలేదు. ఈ 7 సంవత్సరంలో మహా ఆహ్, ఆహ్, శ్రమ గ్రేట్ ట్రిబులేషన్ టైమ్‌లో జరిగే డీటెయిల్స్ మనకి వివరింపబడలేదు. అది మహాశ్రమ అని చెప్పారు. అటువంటి శ్రమ ఇంతకు ముందు గాని, ఇంక రానున్న రోజుల్లో గాని ఎప్పటికి రాదని చెప్పారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో చెప్పారు దాని గురించి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పారు దేవుడు. కానీ ఆ తీర్పు యొక్క డీటెయిల్స్ ఇదిగో ఈ పుస్తకంలో ఉన్నాయి. అందుకనే ఆ పుస్తకం తీసుకొని తినివేసినప్పుడు నోటికి తేనెవలె మధురముగా ఉండెను. ఎందుకు? దేవుని మాటలు. 100% పర్ఫెక్ట్ ఆయన న్యాయం అర్థం చేసుకున్నాడు. కానీ ఆ తీర్పు యొక్క డీటెయిల్ డిస్క్రిప్షన్ తనకు తెలిసినప్పుడు, డైజెస్ట్ చేసుకుంటున్నప్పుడు ఏం జరుగుతుంది? దాని యొక్క ఇంటెన్సిటీ తెలుస్తుందన్నమాట. దాని యొక్క తీవ్రత. అందుకని కడుపుకది వికారమాయెను. నా కడుపుకు చేదాయెను. సో, అప్పుడు దేవుడది ప్రవచనాత్మక రూపంగా యోహానుకి చూపించి ఆఖరి జనాలకిచ్చే తీర్పు గురించి, అందుకనే ఆ దూత కూడా రావడం, ఆ దూత చేతిలోంచే వచ్చిందన్నమాట. ఆ అగ్ని తీర్పు మాట అది. నీళ్ల తీర్పు కాదు. ఇది అగ్ని తీర్పు భూమికి, సముద్రానికి అని చెప్పి స్పష్టంగా ఒక దృశ్య రూపంగా యోహానుకి చూపించి, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇదిగో యోహాను, నీవు ఇది ఈ లోకమునకు తీర్పు ఎలా రాబోతుందో నీవు ప్రకటించాలి ఇప్పుడు. సో, 11వ వచనము. అప్పుడు వారు ఎవరు? ఎవరైతే యోహానుతో మాట్లాడుతున్నారో వారు ఈ విధంగా చెప్పారు. పరలోకం నుంచి ఒక స వాయిస్ యోహానుకు వినపడుతుంది. "నువ్వు వెళ్లి తీసుకో" అని చెప్పారు ఆ దూత.
దూత దగ్గరికి వెళ్ళి ఆ చిన్న పుస్తకం తీసుకుని తినేశాడు. కడుపుకి చేదయింది, నోటికి తీపయింది. అదంతా జరిగింది. ఆ వాయిస్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే అదమాట 11వ అధ్యాయం. అప్పుడు వారు ఇలా అన్నారు నాతో, నీవు ప్రజలను గూర్చియు, జనములను గూర్చియు, ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు, అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింపన అగత్యము అని నాతో చెప్పిరి. సో అగత్యం అంటే యూ హ్యావ్ కంపల్సరీ అది. నీవు ఆల్రెడీ మొదటి 10 అధ్యాయంలో మనుషుల గురించి చెప్పావు నువ్వు. చాలా మంది ఆయా భాషలు నానా జనములు, నానా భాషలు మాట్లాడేవారు, నానా గోత్రం నుంచి వచ్చిన వారు అందరూ నేను పరలోక రాజ్యంలో దేవుని దగ్గర చూశానని చెప్తున్నావు. వారందరూ దేవుని బిడ్డలు. అయితే ఇప్పుడు మిగిలిన భూనివాసుల గురించి నువ్వు చెప్పాలి. నువ్వు ఇక్కడ ఉండిపోయారు కదా! అనేక భాషలు మాట్లాడువారు, అనేక జనములు, అనేక ప్రజలు, అంతేకాకుండా ఈ భూమిని పరిపాలించే రాజులు కూడా ఉన్నారు. వారి గురించి కూడా నువ్వేం చేయాలంటే వీళ్ళందరి గురించి నీవు ఇప్పుడు ప్రవచన చేయాలంటే వారికి ఏమి జరగబోతుందో, దేవుడు ఏ విధంగా వారిని నాశనం చేయబోతున్నారో ఇక నుంచి నువ్వు చెప్తావు. నువ్వు ఈ 11 అధ్యాయాల్లో నీవు అందుకనే మరల అనే వర్డ్ వచ్చింది. ఆల్రెడీ ప్రవచించాడు. అది ఎవరి గురించి? సంఘము గురించి. ఇప్పుడు భూమి నివాసులైన అవిధేయుల గురించి వారి తీర్పు ఎలా రాబోతుందో అందుకనే ఆ పుస్తకం తినిపించారు దేవుడు. విధేయతగా తీసుకున్నాడు, తిన్నాడు యోహాను యెహెజ్కేలు వలె. ఇప్పుడు ఎలా జరగబోతుందో ఆ ప్రాసెస్ నెక్స్ట్ 11-22 వరకు మనం చూడబోతున్నాం. అదే మాట యోహానుకి చెప్పారు వారు పరలోకం నుంచి. నీవు మరల ప్రవచింపన అగత్యము, ఇట్స్ మస్ట్ అని నాతో చెప్పిరి. అది 10వ అధ్యాయం యొక్క సారాంశం. సో చాలా స్పష్టంగా మనకి ఆ డీటెయిల్స్, ఆ దూత రావడం దగ్గర నుంచి ఆఖరి వచనం 11వ వచనంలో ఆ ఇన్స్ట్రక్షన్ వరకు కూడా ఇవన్నీ కూడా ఒక సిస్టమాటిక్ క్రమబద్ధంగా దేవుడు ఉంచారు. ఈ అధ్యాయము ఆ ప్లేస్ గాని 9వ అధ్యాయం తర్వాత అది ఉంచడం అన్ని కూడా క్రమబద్ధం, అబ్సల్యూట్ సిస్టమాటిక్ రెవల్యూషన్. ఈ పాటికి మీ అందరికీ కూడా అది అర్థమై ఉండాలి. ఐ హోప్ సో డెఫినెట్లీ. సో ఇక నుంచి ఈ తీర్పు గురించి మాట, ఆ అగ్ని తీర్పు గురించి ఏ విధంగా ముందుకు వెళ్తుందో ప్రపంచము, ఈ శ్రమ మహాశ్రమలోకి ఏ విధంగా భూనివాసులు వెళ్తారు, దేవుడు ఏ విధంగా తన సువార్తను, ప్రవక్తకి ఇచ్చిన సువార్తను దేవుడు సమాప్తి చేస్తారు అన్నది మనము రానున్న బైబిల్ స్టడీలో తెలుసుకోబోతున్నాం. సో ఇది ఈ రోజు బైబిల్ స్టడీ యొక్క సారాంశం. ప్రభువు ఆయన వాక్యమును విన్న మనందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.